స్ట్రైట్ పాపడ వేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్కి. సింపుల్ అండ్ ఈజీ, ఎట్ ద సేమ్ టైం సూపర్ డూపర్గా కనిపిస్తుంది. లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను కొద్ది రోజుల నుంచి వెళ్ళి పాపడ తీయట్లేదు కాబట్టి కొంచెం పాపడ తీయడం లేట్ అవుతుంది. సో ఈ పాపడ వేసినాక ఇక్కడ ఇట్లానే ఈ హెయిర్స్ని వీడియోలో చూపించినట్టు కొంచెం కింద రబ్బర్ హ్యాండ్ తోటి వేసుకోవాలి. చాలా ఈజీ వేసుకోవచ్చు అండ్ సూపర్ కనిపిస్తుంది కూడా. చూస్తే హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో కామెంట్ చెప్పండి. కనిపిస్తుందా? ఒక్కసారి చూపిస్తే ఇది ఇంకా అయిపోయింది. ఇటు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. దెన్ ఓకే, పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్. నెక్స్ట్ ఇక్కడితో వదిలేసుకోవచ్చు. నాకు కొంచెం నేను ఇప్పుడు కొంచెం జర్నీ చేసేది ఉంది. సో హెయిర్స్ అన్ని ముందుకు రాకుండా ఉండడం కోసమని ఇంకొక స్టెప్ తీసుకుంటున్నా. ఇక్కడికి వదిలేసుకోవచ్చు. ఇంకొక స్టెప్ తీసుకొని హెయిర్ స్టైల్కి ఇట్లే హెయిర్ స్లీవ్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లుంది. కొంచెం లాస్ట్ వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియోలో కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. హెయిర్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చూపిస్తే దీనికలా చూపిస్తాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ అనేది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చెప్పండి. కూడా అనిపిస్తాను చూడండి. ఇంకా ఇట్లా హెయిర్స్ ఇట్లా వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఫేస్ పైనకి రాకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో ఒక చిన్న సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేశాను. సో దానికోసం నేను హెయిర్స్ని మంచిగా కోంబ్ చేసుకొని తర్వాత హెయిర్స్ని జనరల్గా అయితే ఇక్కడ తీసుకున్న పాపడ దగ్గర నుండి ఇక్కడ హెయిర్స్ తీసుకొని అండ్ లేదా ఇక్కడ హెయిర్స్ తీసుకొని ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని హెయిర్ స్టైల్ చేస్తాం కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్లో హెయిర్స్ తీసుకుంటా. అంటే ఈ తీసుకున్న హెయిర్స్ని ఒకసారి మంచిగా తీసుకొని తర్వాత మంచిగా అల్లుకోవాలి. ఇది స్కూల్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళు వేసుకోవడానికి ఈజీగా సింపుల్గా ఎవరి వాళ్ళు తీసుకొని అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించడానికి బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. శారీస్ పైనకి అంత బాగోకపోయినా డ్రెస్సెస్ పైనకి జీన్స్ పైనకి హెయిర్స్ లీవ్ చేస్తా ఈరోజు అనుకున్నప్పుడు ఆ హెయిర్స్ ఓన్లీ ఊరికనే లీవ్ చేయకుండా ఇలా నేను ఒక చిన్న ఫినిషింగ్ ఇస్తే సూపర్ ఉంటుంది. దానికోసమే వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో ఇస్తున్నా. ఇట్లా హెయిర్స్ అల్లుకొని తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ ఎప్పుడైనా సరే ఇక్కడ హెయిర్స్ తీసుకొని అల్లుడు కాకుండా ఈ పార్ట్లో తీసి
సేమ్ ఇంతకుముందులానే అల్లుకోవాలి. ఇలా రెండు ఇలా అల్లుకున్న తర్వాత ఇప్పుడు ఇయర్స్ అన్ని ఇట్లా 2 సైడ్స్ అల్లుకున్న తర్వాత వీటిని ఇయర్స్ తోటి ఇలా ఇలాంటి క్లిప్ తోటి సెట్ చేసుకోవడమే. చాలా లడ్డు హెయిర్స్ ఉన్న వాళ్ళైతే మంచిగా కనిపిస్తుంది. నా చిన్న జుట్టు కాబట్టి అట్లా మామూలుగా కనిపిస్తుంది, కానీ లావ్ హెయిర్స్ ఉన్న వాళ్ళైతే చూడండి చాలా బాగా కనిపిస్తుంది. చూపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము వింటాను. బై, టేక్ కేర్.